మోషే కూడా సుదీర్ఘంగా జీవించాడు కాబట్టి మా నాన్నగారు కూడా అలా ఒక ప్రతినిధిగా మెనీ జనరేషన్స్కి ప్రతినిధిగా ఉన్నట్టుగా ఉంటాడు అనమాట. అందుకని అందరూ అవి వాళ్ళ సమస్యలు కానీ అన్నీ తీసుకొచ్చి అలా అటన్నిటిలో కూడా అంటే ఏమీ స్వార్థం లేకుండా నిస్వార్థంగా లేకపోతే నిష్పక్షపాతంగా చెప్పేటువంటి ఒక గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉండేది మా నాన్నలో ఉండే రెండవ గొప్ప క్వాలిటీ ఏంటంటే. తర్వాత మూడవ క్వాలిటీ ఏంటంటే మామూలుగా చాలా డిసిప్లైన్గా ఉంటాడు మామూలుగా. సో డిసిప్లైన్గా ఉండటం వల్ల ఏంటంటే మామూలుగా ఎక్కువ తాది తిడతా ఉంటాడు అనుకుంటా ఉంటారు అనమాట. మామూలుగా అంతా తిడతా ఉంటారు. మామూలుగా ఒక గ్రేటర్ థింగ్స్ అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా డిసిప్లైన్ కావాలి. అది బైబిల్ ప్రకారం కూడా నియమం ప్రకారం పోరాడుకుంటే మనకు బహుమానం రాదు. సో మనం ఒక బహుమానాన్ని అచీవ్ చేయాలి అంటే గ్రేటర్ థింగ్స్ అచీవ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ డిసిప్లైన్. బట్ ఇక్కడ ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే డిసిప్లైన్ ఉన్న వాళ్ళకి ప్రేమ లేదనుకుంటారు. ఎందుకంటే మన దృష్టిలో ప్రేమ అంటే పిల్లలకి విస్తారంగా డబ్బులు ఇచ్చేసి మీ ఇష్టం రాజ్యంగాన్ని వదిలేయటం, లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేయటం, అది ప్రేమగా అనుకుంటాం. అంటే డిసిప్లైన్ ఉండేవాళ్ళు ప్రేమ చూపించలేరు, అలాగే ప్రేమగా ఉండేవాళ్ళు డిసిప్లైన్గా ఉండలేరు. ఈ రెండు ఆపోజిట్ క్వాలిటీస్ అన్నట్లుగా మన పర్సెప్షన్ ఉంటుంది. కానీ మా నాన్న జీవితం పరిశీలిస్తే ఏంటంటే ఈ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. బైబిల్లో ఏముంటుందంటే కోపిని చూచిన వాత్సల్యం చూపిన అన్నట్టుగా మనం వాక్యం చదువుతాం కదా, అలా సేమ్ ఆ క్వాలిటీ కనపడతామండి. అందుకని మా నాన్న మామూలుగా తిడుతూ ఉన్నా లేకపోతే చుట్టాలందరూ కూడా మామూలుగా మా అమ్మ తరపు కానీ ఎవరైనా సరే ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఏంటంటే రెండు కనపడతా ఉంటాయి. చాలా డిసిప్లిన్ కనపడతా ఉండేది, ఇంకో రకమైన ప్రేమ కనపడతా ఉండేది కలిపి. అందుకని ఆ వాక్యం గుర్తొస్తూ ఉండేది అనమాట. ప్రేమించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. సో మా నాన్నగారి యొక్క జీవితాన్ని సమ్మరైజ్ చేస్తే ఈ మూడు క్వాలిటీస్ మనకి కనబడతా ఉంటాయి అన్నమాట తన భక్తి జీవితంలో. సో ఈనాడు భౌతికంగా మా నాన్నగారు చనిపోయి దూరమైనప్పటికీ, అది మనకి బాధగా ఉన్నప్పటికీ, మనకి క్రీస్తులో ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు, అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా, అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. సో ఈ మూడు అంశాలను మనం జ్ఞాపకం చేసుకుని